అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఓ సినిమా పాటతో ఈ వీడియోను మొదలు పెడదాం. కలయా నిజమా మొదటి పేజీ మహిమా, అలవాటు లేని రాతలు ఆంధ్రజ్యోతికి ఎందుకమ్మా, కలయా నిజమా మొదటి పేజీ రాతలు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి జేజేలు పలుకుతూ ఈ వీడియో ఆయనకు అంకితం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈ మధ్యన పచ్చి నిజాలు మొదటి పేజీలో రాసేస్తున్నారు. ఈ వార్త ఏంటంటే, ఎమ్మెల్యే గల్లా మాధవి గారి భర్త అయినటువంటి రామచంద్రరావు గారు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్. ఆయన ఎమ్మెల్యే, తన భార్య ఎమ్మెల్యే అవగానే గూండాగిరి మొదలుపెట్టేశాడు. ఎన్నికల ముందు 4.9 ఎకరాలని కమ్మ వెంకట్రావు గారి దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఒప్పందం చేసుకున్నారు. 4.9 ఎకరాలు. ఆ తర్వాత ఆయనతో గొడవ పెట్టుకుంటే మొత్తానికి 3.9 ఎకరాలు, ఈ ఎకరాకి 48 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ తర్వాత వెంటనే వారి సతీమణి, రామచంద్రరావు గారి సతీమణి శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయి కూర్చున్నారు. అంతే, మన రామచంద్రరావు గారికి ఎక్కడ లేని కొమ్ములు వచ్చేసి ఏం చేశారు, ఈ బాధితుడు కమ్మ వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళి, మనం అగ్రిమెంట్ 4.9 ఎకరాలు చేసుకున్నాం కదా, ఇప్పుడు 3.9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసావు, ఇంకో ఎకరం మిగిలింది, ఆ తర్వాత దాని పక్కనే ఉన్న 3 ఎకరాలు కూడా ఉన్నాయి కదా నీకు, ఈ మొత్తం 4 ఎకరాలకి ఓ 30 లక్షలు ఇస్తాం, తీసుకో, నా పేరుని రిజిస్ట్రేషన్ చేసేయని ఒత్తిడి పెట్టేశాడు. ఎకరం 48 లక్షలు ఎక్కడ, 4 ఎకరాలు దాని పక్కనున్న స్థలమే 4 ఎకరాలు 30 లక్షలు ఎక్కడ అంటే, ఎకరం 7.5 లక్షలు కొనేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వినలేదు. ఎలా వింటాడు పాపం? ఓన్లీ అమ్మమన్నాడు, నువ్వేవో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు, బిల్డింగ్లు కట్టుకుంటావు, కట్టుకో, కానీ 48 లక్షలు రేట్ ఇచ్చావు కదా లాస్ట్ టైము, అదే రేటు నీకు అమ్మేస్తాను అని నెత్తి నోరు మొత్తుకున్నాడు ఈ కమ్మ వెంకట్రావు గారు. ఆ మాటలు వింటాడా? దౌర్జన్యం. కమ్మ వెంకట్రావు ఆయన కుమారుడి మీద దాడికి దడవకుండా పోలీస్ స్టేషన్కి పరిగెడితే, అక్కడ పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎమ్మెల్యే గారు, వారి భర్త గారు ఈ వెంకట్రావు గారి మీదే SC ST అట్రాసిటీ కేసు ఇస్తారు. చూడండి ఎంత ఘోరం. ఈ వార్త మన రాధాకృష్ణ గారు మొదటి పేజీలో మొదలుపెట్టి 11వ పేజీ దాకా రాశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, రాధాకృష్ణ గారు ప్రజల పాలిట దేవుడై కూర్చున్నాడు. ఈ మధ్యన ఆయన వార్తాపత్రిక ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో పడ్డారు. ఏది ఏమైనా ఇలా వార్తలు రావడం వల్ల ప్రజలకి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. సో ఈ విషయంలో రాధాకృష్ణ గారికి నేను జై కొడుతున్నా. ఇకపోతే పోలీసు వారు వెంటనే ఈ బాధితుడు వెంకట్రావు మీద పెట్టిన SC ST అట్రాసిటీ కేసు తీసేసి బాధితుడికి న్యాయం చేయాలని, కనీసం పార్టీ పెద్దలైన, తెలుగుదేశం పార్టీ పెద్దలైన కూర్చుని 48 లక్షల రేటుకి మిగతా 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని, ఇలాంటి దౌర్జన్యాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు
మానేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. చివరిగా జై రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మరోసారి జేజేలు పలుకుతూ గాడ్ బ్లెస్ యూ ఆల్.